గోవింద 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 గోవింద. నమో వెంకటేశాయ
శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్తే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే శ్రీనివాసస్వామినః దివ్య సన్నిధౌ కళ్యాణమంటపే మమ యజమానస్య గోత్రోద్భవస్య. మీ గోత్రం చెప్పుకోండి. నామధేయస్య మీ పేరు చెప్పుకోండి. మీ భార్య పేరు, మీ బంధువుల పేర్లు, మీ మనసులోని కోరికల్ని స్వామివారితో ప్రార్థన చేసుకోండి. చెప్పండి. సహకుటుంబానాం సహబాంధవానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య ఆనుకూల్యత సిద్ధ్యర్థం శ్రీభూనీలాసమేత శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవ కర్మాంగం శ్రీమద్ వైఖానస దివ్య భగవత్ శాస్త్రోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ఓం నమో వెంకటేశాయ. భక్తమహాశైలరా, కృతే తు నారసింహో భూత్ త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయకః అన్న రీతిలో కలియుగ ప్రత్యక్ష దైవంగా వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి అని బ్రహ్మాండ పురాణ వాక్యాంతర్గత అర్థాన్ని మనం ఒక్కసారి గమనించినట్లయితే వెంకటాద్రికి సమానమైనటువంటి పుణ్యక్షేత్రము, అలాగే వెంకటేశ్వరుడికి సరి సమమైనటువంటి దేవుడు ఎవరూ కూడా ఈ కలియుగంలో లేరు, ఇకపై రాబోరు అని చెప్పి మనకు పురాణములు ఉద్ఘోషించుచున్నాయి. కాబట్టి అలా కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తజనులందరినీ ఆర్తితో వేడుకున్న ప్రతి ఒక్కరిని కూడా పిలిచిన పలికే దైవంగా ఎల్లప్పుడూ అనుగ్రహించేటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని మనమంతా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. శ్రీభూ సమేతుడైన మలయప్ప స్వామి సర్వ విఘ్నోపశాంతయే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేతేంగ్రియుగం స్మరామి. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. ప్రాణానాయమ్యాం ఓం భూః. శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనం కరిష్యే. అదౌ నిర్విఘ్నేన పరిసమావాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. తదంగ కరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తసు సమానసేషు సరత్సరిత్సు పరిపూరితేషు అపో విగృహన్ ప్రతిపాదయిష్యే. గృణోమి దత్తాగుం సుచిరగుం సుశర్మ
इदमाप शिवा शिवतमा शांता शांततमा शुभा शुभतमा पूता पूततमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः ओम येते शतं वरुणये सहस्रं यज्ञियाः पाशावितताः पुरुत्रा तेभ्यो न इन्द्रः सवितोत विष्णुर्विश्वे देवा अमुञ्चन्तु मरुतस्वस्य ओम वरुणमावाहयामि ओम प्रचेतसमावाहयामि ओम रक्ताम्बरधरमावाहयामि ओम यादस्पतिमावाहयामि वरुणाय नमः इदमासनम् वरुणाय नमः इदं पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पै पूजयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि वरुणाय नमः सर्वोपचाराणि समर्पयामि ओम विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रसमन्वितं जयापतिं शृङ्गकेतुं सुपुष्परदवाहनं पूर्वाषाढोद्भवं देवं दक्षिणामुखमर्चयेत् ओमाग्नेयो यस्मात् यजामहे त्वा विश्वेशदात्वं महितोऽनुशम्भो वैराजन्ते सूतं निदत्तां प्रैष्यामदीशो विबुधानामनादिः यामे शस्तां दनितां ददातु ओं पद्माकारमण्डले विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि तद्दक्षिणे सूत्रवतीमावाहयामि वामे जयामावाहयामि सूत्रवती जया सहित श्री विश्वक्सेनाय नमः इदमासनम् इदं पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पै पूजयामि गुडोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचाराणि समर्पयामि ओम भवद्भिः अनुज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्व स्वस्ति सुप्रोक्षितमस्तु अस्तु प्रजापतिः प्रियतां भगवान् प्रजापतिः साम्यन्तु घोराणि साम्यन्तु पापाणि साम्यन्त्वादितयः शुभानि वर्धन्तां शुभानि साम्यन्तु घोराणि साम्यन्तु पापाणि साम्यन्त्वाधितयः शुभानि वर्धन्तां शुभानि साम्यन्तु घोराणि साम्यन्तु पापाणि साम्यन्त्वाधितयः वर्धन्तां शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तुनो यतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निददे पदं समूढमस्य पागुं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदा आभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यति यतो व्रतानि पस्पसे इन्द्रस्य युज्यस्सका तद्विष्णोः परमं पदकस्था पश्यन्ति सूरयः दिवि वचक्षुरादतं तद्विप्रासो विपन्यवो जाग्रवां सस्सविन्दते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्तुरस्य द्रविणोदा सनरस्य प्रियं सत् द्रविणोदा वीरवती मिशन्नो द्रविणोदा आसते दीर्घमायुः भद्रं कर्णे विशृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्त्रीरङ्गैः स्तुष्टुवागुंसस्तनोभिर्व्यसेम देवहितं यदायुः शतमिन्नु शरदो अन्तिदेवा यत्रानश्चक्र जरसन्तनूनां पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यारीरिष्टायुर्गन्तो ओहो अदितिर्द्योरदितिरन्तरिक्षम् अदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्जातामदितिर्जनित्वं यत्पुण्यं नक्षत्रं तद्भट्कुर्वीतोपव्युषं यदा वै सूर्यमुदेति अत नक्षत्रं नैति यावति तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावति कुर्वीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते ओं भूः श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं वैवाहिक महोत्सव कर्मणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो इति ब्रवन्तु पुण्याहं कर्मणोस्तु पुण्याहं भवन्तो इति ब्रवन्तु पुण्याहं कर्मणोस्तु पुण्याहं भवन्तो इति ब्रवन्तु पुण्याहं कर्मणोस्तु रुद्ध्यास्म हव्यैर्नमसोपसद्या मित्रं देवमित्रदेयन्नो अस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतञ्जीवं शरदस्सवीराः ओं भूः श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं वैवाहिक महोत्सव कर्माङ्गं पुण्याहं वृद्धिं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोस्तु पुण्याहं वृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मरुद्यतां पुण्याहं वृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मरुद्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः ओमापोहिष्ठाम योभवस्थानवूर्जे तदातना महेरणाय चक्षसे योवशिवतमोरसस्तस्य वाजे तेहनः उस्तीरोमातर तस्मादरङ्गमा विशिक्षया यजिन्वद आपो जनयता च नः ओं पवमान सुवर्जनः पवित्रेण विचर्षणिः यः पोता स पुनातुमा पुनन्तु मा देवजनाः पुनन्तु मनवोधिया पुनन्तु विश्व आयवः जातवेदः पवित्रवत् पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीद्यत् अग्ने क्रत्वा क्रतोगुम्रनु यत्ते पवित्रमर्चिषि अग्ने विततमन्तर ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनती देव्यागात् यस्यै बह्वीस्तनुवो वीतपृष्टाः
తయా మదంతః సదమాద్యేషు వయగ్గస్యామ పతయోరైనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాత్ వాతః ప్రాణేనే శిరోమయో భూః ధ్యావా పృథివీ పైసాపయోభిః ఋతావరీ అగ్నియే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వర్షిష్ఠైర్దేవమన్మభిः అగ్నే దక్షైః పునాహిమాయేన దేవా అపునతా येनापो दिव्यं कसः तेन दिव्येन ब्रह्मणा यः पावमानीरध्येति ऋषिभिः समृतकुं रसं सर्वगुं सपोतमश्नाति स्वदितं मातरिश्वना पावमानीर्यो अध्येति ऋषिभिः समृतकुं रसं तस्मै सरस्वती दुहे क्षीरकुं सर्पिर्मधुतकुं पावमानी स्वस्त्येनीः सुदुगाहि पयस्वतीः ऋषिभिः समृतो रसः ब्राह्मणेष्वमृतकुं हितं पावमानीर्दिशन्तु नः इमं लोकमथो अमुं कामान् समर्दयन्तु नः देवीर्देवैः समावृताः पावमानी स्वस्त्येनीः सुदुगाहि घृतश्च्युतः ऋषिभिः समृतो रसः ब्राह्मणेष्वमृतकुं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं सतोऽध्यामगुं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सुनीति सहमा पुनात् सोमस्वस्यावरुणसमीच्या यमो राजा प्रवृणाभिः पुनात् मा जातवेदा मोर्जयन्त्या पुनात् तत्संयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु वेशजं छन्नो अस्तु द्विपदे एषं चतुष्पदे ओं शान्तिः 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 ओं प्राच्यां दिशि देवा ऋत्विजो मार्जयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां प्रतीच्यां दिशि गृहाः पशवो मार्जयन्ताम् उदीच्यां दिश्याप ओषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अधोदरादरैर्नागेभ्यो मार्जयन्ताम् वास्तो ओष्पते प्रतिजानी यस्मान् स्वावेशो अनमीवो भवानः यत्वे महे प्रतितन्नो जुषस्व षण्ण येधि द्विपदेशं चतुष्पदे वास्तो ओष्पते शग्मया सकुं सदा ते सक्षीमहिरण्वया गातुमत्या अवह क्षेमयूतयोगे वरन्नो यूयं पात स्वस्तिभिः सदा नः अमीवः वास्तो ओष्पते विश्वारूपाण्याविशन् सखा सुषेव येधिनः ओं वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्यार्घ्याचमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यदा सुखं यदा स्थानं प्रतिष्ठापयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च సురాసుర శిరోరత్న మరీచి ఖచితాంఘ్రయే విఘ్నాంధకార సూర్యాయ విశ్వక్సేనాయ తే నమః అని చెప్పి ఆ విశ్వక్సేనుల వారిని ప్రార్థిస్తారు. సురాసురులందరూ కూడా స్వామివారిని రోజు సేవించడానికి వచ్చినప్పుడు వారందరినీ సైతం ద్వారం దగ్గర ఆపగలిగేటువంటి శక్తి ఎవరికి ఉన్నది అంటే విశ్వక్సేనుల వారికి ఉన్నది. అంటే స్వామివారు లోపల ఏకాంతంగా ఉన్నప్పుడు ద్వారపాలకులు అనంత గరుడ విశ్వక్సేనాదులు వీరంతా కూడా ద్వారం బయట ఉంటారు. అలా దేవతలందరినీ కూడా నియామకం చేసేటువంటి శక్తి ఆ విశ్వక్సేనుల వారికి ఉన్నది. అటువంటి విశ్వక్సేనుల వారిని ప్రార్థించి ఈ కళ్యాణోత్సవ కైంకర్యానికి ఎటువంటి విఘ్నాలు కూడా దరిచేరకుండా ఈ కర్మ సుపావనం చేయవయ్యా ఓ విశ్వక్సేన అని చెప్పి ఆ సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుల వారికి ప్రార్థనాన్ని నిర్వర్తించిన తర్వాత కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీతి విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితా అన్న రీతిలో తిరుమల క్షేత్రానికి తీర్థాద్రి అని చెప్పి పేరు. ఎన్నో వేల పుణ్యతీర్థములున్నాయి తిరుమల క్షేత్రంలో. అటువంటి తీర్థాద్రిపై జరుగుతూ ఉన్న శ్రీనివాస ప్రభువు యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో సమస్త నదీ తీర్థములన్నిటినీ అక్కడ కలశంలోకి ఆవాహన చేసి ఈ నదీ నదములకు అధిపతి అయినటువంటి వరుణుణ్ణి కూడా ఆ కలశంలోకి ఆవాహన చేసి విశేషములైనటువంటి వేదమంత్రాలతో ఆ కలశాన్ని అభిమంత్రించి ఆ అభిమంత్రించినటువంటి కలశ జలం ఏదైతే ఉందో ఆ ఉదకముతో ఈ కళ్యాణ మహోత్సవం మొత్తము కూడా స్వామికి
కైంకర్యాన్ని నిర్వర్తించేటువంటి అర్ఘ్యపాద్యాచమనాదులు ఇత్యాదిగా ఈ కార్యక్రమంలో ఉపయోగించబడేటువంటి సమస్త ద్రవ్యములు కూడా శుద్ధి చేకూర్చుట కొరకై పుణ్యాహవాచన అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తించారు. ఇప్పుడు సద్యోంకురార్పణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఏదైనా ఒక కర్మని మొదలుపెట్టేటప్పుడు ఆ కర్మ అభ్యుదయార్థమై అభ్యున్నతి కోసమై ఈ అంకురార్పణను నిర్వర్తించడం మన ఆచారం. అలా సప్తగ్రామ్యా సప్తచారణ్యకా అని వేదంలో చెప్పినట్లుగా 7 విధములైనటువంటి గ్రామాల్లో పండేటువంటి ధాన్యాలను, అలాగే 7 విధములైనటువంటి అరణ్యాల్లో పండేటువంటి ధాన్యాలను, కొత్త ధాన్యాలను స్వీకరించి ఆ ధాన్యములలో అంకురాధిపతి అయినటువంటి సోముణ్ణి ఆవాహన చేసి, పాలికలలో బ్రహ్మ మొదలగు 5 దిక్పాలకులను ఆవాహన చేసి ఓషధీ సూక్తం చేత ఆ అంకురాలను అభిమంత్రించిన తర్వాత ఈ పాలికలలో నిక్షేపం చేసేటువంటి కార్యక్రమంగా సద్యోంకురార్పణ కైంకర్యాన్ని నిర్వర్తించిన తర్వాత ఇప్పుడు యాగదీక్ష కౌతుక బంధనంగా ఆగమ పరిభాషలో పిలువబడేటువంటి కంకణ ధారణాన్ని నిర్వర్తించడానికై ఆ రక్షా సూత్రములకు ఆరాధనా కైంకర్యాలను నిర్వర్తిస్తూ ఉన్నారు భక్త మహాశైలరా. మనమంతా భక్తి శ్రద్ధలతో ఈ జరిగేటువంటి కార్యక్రమాలను చూస్తూ కన్నులారా స్వామివారి యొక్క దివ్యమంగళ విరాట్ రూపాన్ని చూస్తూ మనసారా స్వామివారి యొక్క నామాన్ని చేస్తూ మన యొక్క జన్మ చరితార్థకం చేసుకుందాం. ఇప్పుడు ఆ రక్షా సూత్రములలో ఆదిశేషుణ్ణి ఆవాహన చేస్తారు. స్వామికి విశేషములైనటువంటి కైంకర్యాలను నిర్వర్తించే భక్తాగ్రగణ్యులలో ఆదిశేషుడు చాలా ముఖ్యమైనవాడు. ఇంకా మనం చెప్పుకోవాలి అంటే అన్నమాచార్య స్వామి వారు వారి సంకీర్తనల్లో చెబుతారు, అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అని చెప్పి అంటారంటే 10,000 తలలు కలిగినటువంటి ఆదిశేషుడు మోస్తూ ఉంటాట ఆ యొక్క వెంకటాచలాన్ని. అందుకే శేషాచలము అని కూడా నామధేయం ఆ యొక్క వెంకటాచల క్షేత్రానికి. అటువంటి శేషాచల నివాసుడైన స్వామివారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో స్వామివారికి అలాగే అమ్మవార్లకు యాగ దీక్ష కౌతుక బంధనం అని చెప్పబడేటువంటి రక్షాబంధనాన్ని ధారణం చేయడానికై ఇప్పుడు ఆ రక్షాసూత్రానికి విశేష ఆరాధనాన్ని నిర్వర్తించి స్వస్తి సూక్తంతో ఆ రక్షాసూత్రములను అభిమంత్రణ చేస్తూ ఉన్నారు. మనం ఏదైనా ఇంట్లో ఒక కార్యక్రమం జరిగితే రక్షా కంకణాన్ని ధరిస్తాం. దేనికి అంటే ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి శుభఫలములు కాకుండా ఏవైనా దుష్టశక్తులు కనుక మన దగ్గరకు వచ్చి ఈ కార్యక్రమానికి విఘ్నం కలిగించాలని చూస్తే అవన్నీ కూడా దూరంగా వెళ్ళిపోవాలి అనేటువంటి ఉద్దేశ్యంతో మనం రక్షా కంకణాన్ని ధరిస్తాం. కానీ స్వామివారికి జరిగేటువంటి దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో స్వామి అమ్మవార్లకు కంకణధారణాన్ని నిర్వర్తించడంలో గల ఆంతర్యం ఏమిటి అంటే ఆ స్వామి ఎల్లప్పుడూ మనల్ని రక్షించాలి అనేటువంటి ఉద్దేశ్యంతో కంకణ ధారణాన్ని నిత్యము కూడా నిర్వర్తిస్తారు. ఇంకా ఆర్తత్రాణ పరాయణస్స భగవాన్ నారాయణో మే గతి అని చెప్పి ఆ స్వామివారిని ప్రార్థిస్తారు కదా భక్తజనులందరూ. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ సౌనక ఇత్యాదిగా ఎంతోమంది భక్తాగ్రగణ్యులు స్వామివారిని సేవించారు విశేషములైనటువంటి కైంకర్యాలతో. అటువంటి భక్తులందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుతూ మనం స్వామివారిని అనన్యమైన భక్తితో కీర్తించాలే కానీ అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని స్వామివారు మాట ఇచ్చారు కదా. కాబట్టి మనం ప్రహ్లాదుడి యొక్క వృత్తాంతాన్నే తీసుకున్నట్లయితే కనుక జన్మించిన దగ్గర నుండి పసిప్రాయం నుండి స్వామివారి యొక్క ధ్యానాన్నే చేస్తూ ఉన్నాడు, స్వామివారినే తలుచుకుంటూ ఉన్నాడు, స్వామివారికి సంబంధించిన కథలను మాత్రమే వింటూ ఉన్నాడు. ఇంకా ప్రహ్లాదుడి దగ్గర ఉన్న గొప్ప భక్తి విశేషం ఏమిటి అంటే సృష్టిలో ఉండేటువంటి సమస్త జీవులలో పరమాత్మను దర్శించగలగడం. జీవం ఉన్న వాటిలోనే కాదు, జీవం లేని వాటిల్లో కూడా, రాళ్లల్లో రప్పల్లో కూడా భగవంతుణ్ణి చూశాడు ఆ యొక్క ప్రహ్లాదుడు. వేదం చెబుతూ ఉన్నది అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిహితోస్య జంతో అని చెప్పి. అణువణువులోనూ కూడా నిండి ఉన్నాడు పరమాత్మ. అటువంటి పరమాత్మను మనం చూడగలమా, అది శక్యం అవుతుందా అంటే చాలా సాధన చేయాలి.
ప్రహ్లాదుడికి పురాకృత పుణ్య విశేషం చేత, అంటే గర్భంలో ఉండగానే నారది మహర్షి చేసినటువంటి భక్త్యుపదేశం వలన అనేక జన్మమభ్యాసాద్ విష్ణు భక్తి ప్రజాయతే అని చెప్పి అంటారు పెద్దవాళ్ళు. అంటే విష్ణు భక్తి అనేది ఏదో ఈ నిమిషం నుండి మనం మొదలు పెడదాము, ఈ నిమిషం నుండి మనం విశ్వమంతా కూడా విష్ణు స్వరూపాన్ని చూసేద్దాము అని మొదలు పెట్టేస్తే మనకు అలవాటయ్యేది కాదు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ పరమాత్మను చూడాలనుకోవడం, ఆ స్వామివారి పట్ల మనకు భక్తి కలగడం, ఆ స్వామివారికి సంబంధించిన కథలే వినడం, నిత్యము మన జీవితంలో లేచిన దగ్గర నుండి నిద్రపోయే వరకు నా వెన్నంటి ఉండి నా చేత ప్రతికర్మ నీవే నిర్వర్తింపచేస్తున్నావు అనేటువంటి భావన పరమాత్మ యందు మనం చూపించడం అంటే మనకు పురాకృత పుణ్య విశేషం ఉండాలి. శుద్ధ సాత్వికులకు మాత్రమే అటువంటి భావనలు కలుగుతాయి. రజో తమో గుణాలు కలిగిన వారికి అహంకర్త అహం భోక్త అని అన్నట్లుగా నేనే చేసేవాడిని, నా అంతటి వాడు లేడు ఇత్యాది భావనలన్నీ కలుగుతూ ఉంటాయి. కానీ శుద్ధ సత్వస్వరూపుడైనటువంటి పరమాత్మను మనం ధ్యానించాలి, సేవించాలి అంటే మనం కూడా సాత్వికులుగా మారాలి. ఎల్లప్పుడూ కూడా భగవత్ చింతన చేస్తూ ఉండడం, అహింస, ఏ జీవికి కూడా మనం హింస తలపెట్టకుండా సర్వభూత దయ అని చెప్పి అంటారు. ఆ సర్వభూతముల యందు దయా కరుణ అనేటువంటి గుణాన్ని ఎల్లప్పుడూ మనం ప్రదర్శిస్తూ మనలాగే అవి కూడా బతుకుతున్నాయనే ఉద్దేశంతో ఉండాలే కానీ నాకు జ్ఞానాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు కాబట్టి వాటన్నిటినీ నేను సంహరిస్తాను, వాటన్నిటినీ నిగ్రహిస్తాను, లేదంటే వాటన్నిటినీ హీనమైనటువంటి భావనతో చూస్తాను అంటే పరమాత్మ సహించడు. ఎందుకు అంటే జ్ఞానం ఉన్న మనిషిని ఒకలాగే చూస్తాడు పరమాత్మ, ఎటువంటి విచక్షణా జ్ఞానం లేని జీవరాశులన్నిటినీ కూడా అదే భావనతో చూస్తాడు. ఎందుకు అంటే జగత్పిత, మనందరికీ తండ్రి ఆయన. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సఖుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణ అని చెప్పి కీర్తిస్తారు కృష్ణ శతకంలో. నీవే తల్లివి తండ్రివి, అయ్యా నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నీవే నా తోడు నీడ. నా తోడు ఎల్లప్పుడూ ఏదో నేను ఒక్కడనే ఉన్నాను అని అనుకుంటూ ఉంటాను, కాదు, నువ్వు కూడా నా పక్కనే ఎల్లప్పుడూ నా వెన్నంటి ఉండి వస్తూ ఉంటావయ్యా. నీవే ఆ నీడలాగా ఎల్లప్పుడూ నా కూడా ఉంటావు. నీవే సఖుడవు, నా మిత్రుడివి నీవే. నీవే గురుడవు దైవము. నేనేమైనా ఒక తప్పటడుగు వేస్తూ ఉంటే దాని నుంచి తప్పించడానికి, నాకు జ్ఞానాన్ని ప్రసాదించడానికి నీవే నా జ్ఞానానికి గురువై నాకు ఎల్లప్పుడూ కూడా మంచి చెడ్డలు చెప్పేటువంటి గురువు నీవే. నీవే గురుడవు దైవము, నీవే నా పతియు గతియు. కాబట్టి ఇన్ని నీవే నీవే అని చెప్పి ఆ పరమాత్మను మనం కీర్తిస్తూ ఉన్నాం కదా. మనం ఎలాగైతే స్వామివారి యొక్క పిల్లలమో అలాగే ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవులు కూడా స్వామికి సంతానమే. కాబట్టి ఎల్లప్పుడూ సర్వభూత దయ, అహింస, సత్యాన్నే మాట్లాడడం ఇత్యాది గుణములన్నీ మనం అలవరుచుకున్నట్లయితే మనము సాత్విక గుణంతో ఉన్నవాళ్ళం అవుతాం. అలా సాత్వికులుగా ఉన్న వాళ్ళని ఎల్లప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటాడు ఆ శ్రీనివాస ప్రభువు. అటువంటి స్వామివారికి ఈ దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో ఆర్తత్రాణ పరాయణుడైనటువంటి స్వామివారికి రక్షా కంకణాన్ని ధరింపచేసి ఈ కళ్యాణ మహోత్సవాన్ని నీవు నిర్వర్తించుకో స్వామి, నీకు ఈ సృష్టిలో ఎన్నో కార్యములు ఉన్నాయి, సృష్టి స్థితి లయాలు చేసేటువంటి బాధ్యత నీ మీదనే ఉన్నది, కానీ మా అందరి కోసం కళ్యాణ కంకణాన్ని ధరించవయ్యా అని ఆ స్వామికి శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధాంసం శుద్ధ ఆశీర్వాన్ మమత్తో ఇంద్రశుద్ధో నాగహి శుద్ధ శుద్ధాభిరూతిభిః ఇంద్రశుద్ధో హినో రయం శుద్ధో రత్నా నిదాసుషే శుద్ధో వృత్రాణి జిగ్నసే శుద్ధో వాజం శిశాససి మయి దేవా ద్రవిణమాయ జంతాం మయ్యాసీరస్తు మయి దేవహూతిః దైవ్యా హోతారవనిషంత పూర్వేరిష్టా శ్యామ తనువాసు వీరా మహ్యం యజంతమయాని హవ్యాకూతిः సత్యా మనసో మే అస్తు ఏనో మానిగాం కథమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతామే దేవీ షడుర్వీరునక్నోత విశ్వే దేవాస ఇహ వీరయద్వం మాహా ఆస్మహి ప్రజయామాతనోభిర్మారదామద్విషతే సోమరాజన్ प्रतिनुदन् पुरस्तादब्दो गोपाः परिपाहिनस्त्वं ओं जातवेदो भुवनस्यरेत इहसिञ्च तपसो यज्जनिष्यते अग्निमश्वत्तादधिह व्यवाहगुं शमी गर्भार्जनयन्यो मयो भूः घृतप्रतीको घृतयो निरग्नि घृतैः समिद्धो घृतमस्यान्नं घृतः पृषस्वा सरितो वहन्ति घृतं पिबन्ति यथा यक्षि देवान्
అదితేను మన్యస్వ అనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవసవితః ప్రసువ. ఓం బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తాద్విసీమతఃసురుచో వేనావహ సబుద్నియా ఉపమా అస్య విష్టా సతశ్చయో నిమసతశ్చ వివహ. ఓం భూర్బ్రహ్మాణమావాహయామి ఓం భూః ప్రజాపతిమావాహయామి ఓం సోః పితామహమావాహయామి ఓం భూర్భువస్సువర్హిరణ్యగర్భమావాహయామి. బ్రహ్మణే నమః ఇదమాసనం. సోమో ధేనగుం సోమో అర్వంతమాసుగం సోమో వీరం కర్మణ్యం దదాత్ సాధన్యం వితత్యగుం సభేయం పితుశ్రవణం యో దదా సదస్మై ఓం భూస్సోమమావాహయామి ఓం భూర్యజ్ఞాంగమావాహయామి ఓం సూరిందుమావాహయామి ఓం భూర్భువస్సుశ్చంద్రమావాహయామి. సోమస్య ఇదమాసనం. ఓం బ్రహ్మన్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతా వర్ధయత్వం నాకస్య పృష్ఠే యజమానో అస్త్ సప్తఋషీనాగుం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ దేహి. ఓం ప్రోక్ష్య ఓం సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతా వర్ధయత్వం నాకస్య పృష్ఠే యజమానో అస్త్ సప్తఋషీనాగుం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ దేహి. ఓం ప్రోక్ష్య పవిత్రే ఏస్తో వైష్ణవ్యేస్తో యజ్ఞయేస్తో వాయుపూతేస్తో విష్ణోర్మనసా పూతేస్తో యజ్ఞస్య పావనేస్తః పరుసరస్ పవిత్రే ఏస్తో వైష్ణవ్యో దేవసవితః ప్రసూపునాత్ త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మివిరాపో దేవీరగ్రే పువో అగ్రే గువోగ్ర ఇమం యజ్ఞం నైతాగ్రే యజ్ఞపతిం తత్ర యుష్మాన్ వృత్రతూర్యే యూయమింద్రమౌణీద్వం వృత్రతూర్యే ప్రోక్షితాస్త. మహావిష్ణుమావాహయామి సదా విష్ణుమావాహయామి వ్యాపినారాయణమావాహయామి విష్ణోస్తూపోసి దక్షిణతో విష్ణోస్తూపోసి ఉత్తరత ఉది ఈ చైర్యుంజనమసై విష్ణోస్తూపోసి. వానస్పత్యోసి దేవేభ్యः సుందస్వ పృథివ్యాపో గృహీష్యామి కోవో గృహాతు సవో గృహాతు కస్మైవో గృహామి తస్మైవో గృహామి పోషాయవః. ఓం బ్రహ్మన్నపః ప్రణేష్యామి యజమానవాచం యచ్చ ప్రణయయజ్ఞం దేవతా వర్ధయత్వం నాకస్య పృష్ఠే యజమానో అస్త్ సప్తఋషీనాగుం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ దేహి. ఓం ప్రణయ ఓం సోమాప ప్రణేష్యామి యజమానవాచం యచ్చ ప్రణయయజ్ఞం దేవతా వర్ధయత్వం నాకస్య పృష్ఠే యజమానో అస్త్ సప్తఋషీనాగుం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ దేహి. ఓం ప్రణయ కోవో యునక్తు సవో యునక్తు సంవిశంతాన్ దేవీర్విషః పాత్రాణి దేవయజ్ఞాయై. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దక్షిణ ప్రణితో బ్రాహ్మేణ తీర్థేన ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిశోమానావాహయామి ప్రజాపతిమావాహయామి శ్రీవిష్ణుమావాహయం బృహస్పతిమావాహయం మిత్రమావాహయం వరుణమావాహయం ఆదిత్యానావాహయం అశ్వినావాహయం పూషణమావాహయం కక్షమావాహయామి కక్షదైవత సోమమావాహయామి ఔపాసనయజ్ఞమావాహయామి యజ్ఞదైవత విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి. ఆద్యపాత్రే ప్రజాపతియజుష్ట నిరూపామి ఇంద్రాయజుష్ట నిరూపామి అగ్నేయజుష్ట నిరూపామి సోమాయజుష్ట నిరూపామి అగ్నేయజుష్ట నిరూపామి సోమాయజుష్ట నిరూపామి అగ్నిశోమాభ్యాగజుష్ట నిరూపామి వసుభ్యోజుష్ట నిరూపామి మరుభ్యోజుష్ట నిరూపామి రుద్రేభ్యోజుష్ట నిరూపామి అప ఉపస్పృశ్య శ్రీవిష్ణవేజుష్ట నిరూపామి బృహస్పతియజుష్ట నిరూపామి మిత్రాయజుష్ట నిరూపామి వరుణాయజుష్ట నిరూపామి ఆదిత్యేభ్యోజుష్ట నిరూపామి అశ్విభ్యాగజుష్ట నిరూపామి పూష్ణేజుష్ట నిరూపామి కక్షాయజుష్ట నిరూపామి కక్షదైవత సోమాయజుష్ట నిరూపామి ఔపాసనయజ్ఞాయజుష్ట నిరూపామి యజ్ఞదైవత విశ్వేభ్యో దేవేభ్యోజుష్ట నిరూపామి. తృప్యతి శ్రయామి అగ్నే జ్యోతిరసై సమితసి స్వాహ. అంతరితగుం రక్షో అంతరిత అరాతయః ప్రత్యుష్టగుం రక్షో ప్రత్యుష్ట అరాతయః. చిత్పతిస్వాత్పునాత్ త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహ. వాక్పతిస్వాత్పునాత్ త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహ. దేవస్వా సవితాత్పునాత్ త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహ. కలసంపూర్ణాహత దేవత. ఓం ఆద్యాక్షరుభిः ఓం ఇంద్రాయ నమః ఓం అగ్నయే నమః ఓం యమాయ నమః ఓం నిరుతయే నమః ఓం వరుణాయ నమః ఓం వాయవే నమః ఓం కుబేరాయ నమః ఓం ఈశానాయ నమః ఓం జాతవేదసే నమః ఓం సహోజసే నమః ఓం అజరాప్రభవే నమః ఓం వైశ్వానరాయ నమః ఓం విసర్పిణే నమః ఓం యజ్ఞాయ నమః ఓం యజ్ఞపురుషాయ నమః ఓం బ్రహ్మణే నమః ఓం సోమాయ నమః. అదితేను మన్యస్వ అనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవసవితః ప్రసువ. ఓం షష్ఠిశతసహస్రాణ్యైతమక్షయమర్పుదమానయ అయంతయిద్మ ఆత్మా జాతవేదస్తేనేధ్య స్వవర్తస్వసేద్ద వర్తయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మ వర్తసేనాన్నాధ్యేన సమేత యస్వాహ. వాయవ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహ. నైరుద్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహ. అగ్నయే స్వాహ. సోమాయ స్వాహ. అగ్నిశోమాభ్యాగ స్వాహ. యుక్తో భజాత వేద పురస్తాదగ్నే విద్ది కర్మక్రియమాణం యతేతం త్వం విషగ్భేషజస్యాసి కర్తా త్వయాగాస్వాన్ పురుషాన్ స్వనేమ స్వాహ. యాతిరశ్చే నిపద్యసేహం విదరణీ ఇతి త్వాన్త్వా ఘృతస్య ధారయాయజే సగం రాధనే మహగ్ స్వాహ. సగం రాధన్యే దేవ్యై స్వాహ. ప్రసాదన్యే దేవ్యై స్వాహ. ఓం భూస్వాహ ఓం భూస్వాహ ఓం సోస్వాహ ఓం భూర్భువస్వాహ. సత్యేన త్వా బిఘారయామి తస్య తే భక్షయా ప్రజాపతయే స్వాహ. ఇంద్రాయ స్వాహ. అగ్నయే స్వాహ. సోమాయ స్వాహ. అగ్నిశోమాభ్యాగ స్వాహ.
విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ ఓం భూస్వాహ ఓం భూస్వాహ ఓం శుభస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితః ప్రాసావీః. ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి సర్వదోష ప్రాయశ్చిత్తార్థం మతో దేవాది షడ్వైష్ణవ హోమం హోష్యే అదితేను మన్యస్వ అనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవ సవితః ప్రసువ ఓమతో దేవ అవంతునో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామ విస్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదదే పదం సమోఢమస్య పాకం సురే స్వాహ త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్య తతో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణోః కర్మాణి పశ్యతి యతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజ్యసకా స్వాహ తద్విష్ణోః పరమం పదగసా పశ్యంతి సూరయః దివి వచక్షురాతగ్ స్వాహ తద్విప్రాసో విపన్యవో జాగ్రవాం సస్సమిందతే విష్ణోర్యత్పరమం పదగ్ స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వ స్వాహ ఓం భూర్భువ స్వాహ అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితః ప్రాసావీః. దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నన కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి కొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే మొగరు దేర కస్తూరి ఉండలీయరే
కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు బిక్కి కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒక్కిరి పరంపరాం అత భగవతో మహాపురుషస్య శ్రీమతాదినారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా భ్రియమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమాణానాం అనేక కోటి బ్రహ్మాండానామ్యేకతమే పృథివ్యప్తేజో వాయురాకాశ మహదహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామదో భాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రపణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంటి సుండాత్ తండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవతి అలకావతి యశోవతి ఇత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరుతి వరుణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాచలవలయితే లవనేక్షుసురాసర్పిదధిక్షీర శుద్ధోదకాఖ్య సప్తార్నవ పరివృతే జంబూ ప్లక్షకుశక్రోంచ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తద్వీపదీపితే మాహేంద్రమలయ సహ్య సుక్తమదృక్ష వింధ్య పారియాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కింపురుష హరిళావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణక కురు వర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరు తామ్రత్ గభస్తి పున్నాగ సౌమ్యవరుణ భరతాఖ్య నవకండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే కృష్ణా కావేర్యోర్ మధ్యప్రదేశే సత్యవ్రతక్షేత్రే సకల దేవతా సన్నిధౌ సకల జగత్స్రష్టు పరార్ధద్వయ జీవినో బ్రహ్మణ ద్వితీయ పరార్ధే ప్రథమ వర్షే ప్రథమ పక్షే ప్రథమ దివసే ద్వితీయ యామే త్రయోదశకటికా ద్విచత్వారింశద్వికటికాసు గతాసు తృతీయ ముహూర్తే ప్రథమ ప్రాణాయామ కాలే పురుహూత నామధేయేంద్ర సమయే పార్థివ కూర్మ ప్రళయానంత శ్వేతవరాహ బ్రహ్మ సావిత్రాఖ్య సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరాహ కల్పే స్వాయం భువ స్వారోచిష ఉత్తమ తామస రైవత చాక్షుష వైవస్వత సూర్య సావర్ణి ధర్మ సావర్ణి దక్ష సావర్ణి రుద్ర సావర్ణి వేద సావర్ణి బ్రహ్మ సావర్ణి ఇంద్ర సావర్ణాఖ్య చతుర్దశ మన్వంతరానాం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే యుధిష్ఠిర విక్రమార్క సాలివాహన విజయాభినందన నాగార్జున కల్కి భూపాక్య షట్చకానాం మధ్యే తృతీయే సాలివాహన సకే అస్మిన్ దేశే మమ అనేక జన్మసు హ్యజన్మని చ ఏతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చావృత్తనావృత మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం కుంభీ పాకలోహిత ధామాతప సంఘాత కాలసూత్రాది విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిలై సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక తిలాపకర్షణ క్రమేణ సర్వరాస్యపకర్షణ సంహిత కాలే శ్రీహరిలోకే నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృతాగ్నిష్టోమాతిరాత్రాప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతకృత పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య పదవిధి సదురిత మోక్ష ఫలసిద్ధ్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య పరవ్యూహ విభవంతర్యామి అర్చావతార స్వరూపగుణ విభవైశ్వర్యాది శ్రీ వికనో మునీంద్రమతానుసారిభిః భృగ్వాదిభిః మన్వాదిభిః వసిష్ఠాదిభిః దివ్య మహర్షిభిః ఉక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణేతిహాస కల్పోక్త ప్రతిపాదిత కన్యాదాన సకల ఫలావాప్త్యర్థం కన్యాదాన మహాదానం కరిష్యే. అస్య శ్రీమతాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర సారంగదా కౌమోదకీ నందకస్య కోటి సూర్య సమప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైకానస దివ్య భగవత్ శాస్త్రోక్త ప్రకారేణ ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహైవ అంతర్యామి అర్చావతార స్వరూప శ్రీ మహావిష్ణు పరబ్రహ్మణోన్నప్త్రే ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ
ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమణిగణ విజృంభిత పాదార విందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ శ్రీవత్సాంకిత వక్షస్కాయ కోటి సూర్య సమప్రకాశకాయ శ్రీమతో వైకుంఠ నాయకాయ శ్రీమద్వైకానస దివ్య భగవత్శాస్త్రోక్త ప్రకారేణ శ్రీ ఆంగీరస భారస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణ గరుడ వాహనారూఢాయ అచింత్యాద్భుత నిత్యయవన స్వాభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాకాధ్యాయినౌ అఖిల లోక పవిత్ర గోత్రోద్భవాయ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాథర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవత్యవన ఆప్నువాన ఔర్వైదల పంచార్షేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగణాం సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం ఆనంద గుణాత్మికాం మూల ప్రకృతి రూపాం భృగో సంకల్పతనయాం భార్గవీం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యరాసౌ జాతాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి ఋగ్యజుస్సామాథర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యపావత్సారణైత్రువత్రయార్షేయ కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగణాం సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం నవదళ శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగీషయ కన్యాం స్వలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థ సిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్త సుముహూర్తో అస్తు. విశ్వంభరా సర్వభూతా సాక్షిణ సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతి అని అత్యంత వైభవోపేతంగా ఈ దివ్య నిత్య కళ్యాణ మహోత్సవంలో ప్రధాన ఘట్టమైనటువంటి కన్యాదాన కైంకర్యాన్ని ఇప్పటిదాకా నిర్వర్తించారు అర్చక స్వాములు భక్తి శ్రద్ధలతో. ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి రక్షాకంకణ ధారణాన్ని పూర్తి చేసిన తర్వాత హోమ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి అగ్ని ప్రతిష్ఠా కైంకర్యాన్ని నిర్వర్తించి తరువాత స్వామివారికి వస్త్ర సమర్పణ, మధుపర్క నివేదన, పాదప్రక్షాళన ఇత్యాది కార్యక్రమాలను పూర్తి చేసి కన్యాదాన మహాసంకల్పాన్ని పఠించారు. మామూలుగా తిథివార నక్షత్ర యోగకరణములను మనం నిత్య నిరంతరము సంకల్పంలో చెప్పుకుంటాం. కానీ కన్యాదానం అనేది మహాదానం. దానములలోకెల్లా చాలా ఉత్కృష్టమైనటువంటిది కన్యాదానం. ఎందుకు అంటే ఈ కన్యాదానానికి ఉన్నటువంటి ఫలం ఎటువంటిది అంటే త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫలావాప్త్యర్థం. 100 క్రతువులను చేసినట్లయితే కనుక ఇంద్ర పదవి సంప్రాప్తిస్తుంది అని చెప్పి మనకు పురాణాల్లో చెబుతారు. ఆ విధంగా ఈ 100 క్రతువులను సాంగంగా 3 రెట్లు చేసినటువంటి ఫలం కేవలం దేనివల్ల వస్తుంది అంటే కన్యాదానాన్ని నిర్వర్తించడం వలన వస్తుంది. ఒక కన్యను మనం దానం చేశామా అంటే లేదు, శ్రీదేవి భూదేవి అమ్మవార్లను ఏకా భార్య ప్రకృతి రచల చెంచలా చద్వితీయ అని అన్నట్లుగా ఒక అమ్మవారు అష్టైశ్వర్యములకు ప్రతినిధి అయితే మరొక అమ్మవారు భూదేవిగా ఆనాడు హిరణ్యాక్షుడు ఆ భూదేవిని అపహరించినప్పుడు స్వామివారు వరాహావతారాన్ని ధరించి భూమిని ఉద్ధరించారు కదా.
ఆ భూదేవి అమ్మవారిని, అలాగే ఎల్లప్పుడూ వక్షస్థలంలో నిత్య నివాసం ఉండేటువంటి శ్రీదేవి అమ్మవారిని మనం ఇచ్చి కన్యాదానాన్ని నిర్వర్తించాం స్వామివారికి. కాబట్టి ఇటువంటి కన్యాదానాన్ని స్వామివారికి మనం నిర్వర్తించడం ద్వారా మన యొక్క పాపరాశి అంతా దగ్ధమయ్యి మనకు ఆదివ్యాధులన్నీ దూరమయ్యి స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఆయురారోగ్యములు అష్టైశ్వర్యములు కలుగుతాయి అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉన్నది. కాబట్టి స్వామివారికి ఈ కళ్యాణ మహోత్సవంలో అమ్మవార్లకు మాంగళ్య ధారణాన్ని నిర్వర్తించడానికై ఆ జగన్మంగళకరములైనటువంటి మాంగళ్యాలకు ఆరాధనా కైంకర్యం జరుగుతుంది. దేనికి నిత్య కళ్యాణాన్ని నిర్వర్తించాలి స్వామివారికి అంటే, కళ్యాణము అంటే శుభప్రదమైనది, మంగళకరమైనది అని అర్థం. నిత్య కళ్యాణము అంటే అమంగళాలన్నిటినీ దూరం చేసి నిత్య మంగళాన్ని మనకు కలిగించేటువంటి కైంకర్యం ఈ కళ్యాణ మహోత్సవం నిత్య శుభ ఫలములను కలగజేస్తుంది. కాబట్టి దీనిని నిత్య కళ్యాణోత్సవము అని చెప్పి అన్నారు. అటువంటి కళ్యాణంలో ఇప్పుడు అమ్మవార్లకు మాంగళ్య ధారణ జరుగుతున్నది. నమస్కరిస్తా తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభకే రక్షస్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం సుముహూర్తో అస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభకే రక్షస్త్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్తో అస్తు. ఎటువంటి మోహము ఈ పెకునాతని మీద, ఎటువంటి మోహము ఈ పెకునాతని మీద ఘటించెనెత్తడికి కందువ వేడుకలు. ఎటువంటి మోహము ఈ పెకునాతని మీద ఘటించెనెత్తడికి కందువ వేడుకలు. ఎటువంటి మోహము సంగడిగోచున్నది చలవు చేకున్నది అంగపు చెమటను పూలలాడినది. సంగడిగోచున్నది చలవు చేకున్నది అంగపు చెమటను పూలలాడినది. ఎంగిలి పొత్తున విడేలిచ్చినది మెచ్చినది. ఎంగిలి పొత్తున విడేలిచ్చినది మెచ్చినది. అంగించి నిందిరాదేవి ప్రహ్లాద వరదుని. ఎటువంటి మోహము దీర్ఘమాయు అశోన్యోపస్థా జీవతామస్తు మాతా పౌత్రమానందమవి ప్రబుద్ధ్యతామి యజ్ఞస్వాహ మాతే గృహేణి శుఘోషబుద్ధా ధన్యత్ర త్వదృదత్య సంవిశంతు మాత్వం వికేశుర ఆవదిష్టా జీవపత్నీపతిలోకే విరాజ పశ్యంతి ప్రజాకుసుమనస్య మా నాగస్వాహ ద్యౌస్తే పృష్టకం రక్షతు వాయురోరు అశ్వినౌ చ స్తనం దయంతకం సవితా విరక్షతు ఆవాస పరిధానాత్ బృహస్పతిర్విశ్వే దేవా అభిరక్షంతు పశ్చాత్ స్వాహ.
ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శువస్వాహ ఓం భూర్భువస్వాహ అదితేన్వమగ్రస్తాః హనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితః ప్రాసావీః ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మణి ఔపాసనాగ్నౌ లాజహోమం హోష్యే అదితేను మన్యస్వ హనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవసవితః ప్రసువ ఇమాన్ లాజానిత్యభిఘార్య. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం సదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుపబ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం సదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుపబ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం సదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుపబ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శుభస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్రస్తాః హనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితః ప్రాసావీః. ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మణి సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది షడ్వైష్ణవ హోమం హోష్యే అదితేను మన్యస్వ హనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవసవితః ప్రసువ. ఓం అతో దేవా అవంతునో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదదే పదం సమూఢమస్య పాగుం సురే స్వాహ. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదా ఆభ్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహ. విష్ణోః కర్మాణి పశ్యతి యతో వ్రతాని పస్పసే ఇంద్రస్యుజ్యస్సకా స్వాహ. తద్విష్ణోః పరమం పదగసా పశ్యంతి సూరయః దివి వచక్షురాత్ స్వాహ. తద్విప్రాసో విపన్యవో జాగ్రవాం సస్సమిందతే విష్ణోర్యత్పరమం పదగ్ స్వాహ. ఓం భూస్వాహ ఓం భూస్వాహ ఓం శువస్వాహ ఓం భూర్భువస్వాహ అదితేన్వమగ్రస్తాః హనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితః ప్రాసావీః. ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం వైవాహిక మహోత్సవ కర్మణి కర్మసార్దుల్యార్థం ఉపరిష్టాదంత హోమం హోష్యే అదితేను మన్యస్వ హనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవసవితః ప్రసువ. ఓం యదస్య కర్మణోత్యరీరిచం యద్వాన్యో నమిహాకరం అగ్నిస్తత్స్విష్టకృత్ విద్వాన్ సర్వజ్ఞస్విష్టకం సూతం కరోతు స్వాహ. అగ్నయే స్విష్టకృతే సూతహుతాహుతీనాం కామానాగం సమర్థయిత్రే స్వాహ. అగ్నయే స్వాహ అగ్నయే నాదాయ స్వాహ. అగ్నయేన్నపతయే స్వాహ. అగ్నయే స్విష్టకృతే స్వాహ. వాస్తుపతే నమో వాస్తుపతయే స్వాహ. యన్మ ఆత్మనో మిందాభూదగ్నిస్తత్పునరః జాతవేదా విచక్షణి స్వాహ. పునరగ్నిశ్చక్షురదాత్ పునరింద్రో బృహస్పతి పునర్మే అశ్వినాథ్ చక్షురాదత్తమక్షో స్వాహ. ఇష్టేభ్య స్వాహ వషణిష్టేభ్య స్వాహ. భేష్యం ధరిత్వై స్వాహ నిష్కృత్యై స్వాహ దౌరాద్యై స్వాహ దైవీభ్య స్వాహ తనుభ్య స్వాహ వసుభ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపోపస్పృశ్య శ్రీవిష్ణవే స్వాహ బృహస్పతయ స్వాహ ఏదో ఋషిమహి స్వాహ సమిదసి తేజోసి తేజోమయి దేహి స్వాహ. యమస్య ధీమహి మృత్యోర్మే పాహి స్వాహ. సూర్యస్య ధీమహి చక్షుర్మే పాహి స్వాహ. సోమస్య ధీమహి చిత్తం మే పాహి స్వాహ. వాయోర్ధిమహి ప్రాణాన్ మే పాహి స్వాహ. బ్రహ్మణోధిమహి బుద్ధిం మే పాహి స్వాహ. సప్తతే అగ్నే సమిత సప్తజిహ్వా సప్తఋషయ సప్తధామ ప్రియాణి సప్తహోత్ర సప్తధాత్వాయుదంతి సప్తయోనిరాప్రణ స్వాఘృతేన స్వాహ. ఋతదాన విద్వాననుష్టభృతేన పూర్ణమాహుతింజుహోమి మనసా ప్రజాపతయే స్వాహ. అగ్నిర్భుక్తగ్ స్వాహ వేదుర్భుక్తగ్ స్వాహ దేవుర్భుక్తగ్ స్వాహ పృథివీభుక్తగ్ స్వాహ. ఓషధి వనస్పతి గంధర్వాప్సరసస్తైవ భుక్తగ్ స్వాహ. ఏషదోస్యే దిశి మహి స్వాహ. పూర్ణమాహుతింజుహోమి మనసా ప్రజాపతయే స్వాహ. సమంతాంబరిర్హవిషా ఘృతేన సమాదిత్యైర్వసుభిः సన్మరుద్భిः సమింద్రేణ విశ్వేభిర్దేవేభిరంక్తాం దివ్యన్నభో గచ్చతు యత్స్వాహ. ఆద్యశేషం ఇంద్రాయుధోమి స్వాహ. అగ్నిస్తృప్యతో వేదిస్తృప్యతో దేవస్తృప్యతో పృథివీతృప్యతో బ్రహ్మాద్యాస్తృప్యంతాం ఓషధి వనస్పతి గంధర్వాప్సరసస్తైవ తృప్యంతాం అదితేన్వమగ్రస్తానుమతేన్వమగ్రస్తా సరస్వతేన్వమగ్రస్తా దేవసవితః ప్రాసావీః. అగ్నిపురుషాయ నమః యదా సుఖం యథాస్థానం ప్రతిష్టాపయామి. వరుణాయ నమః బ్రహ్మణే నమః సోమాయ నమః యదా సుఖం యథాస్థానం ప్రతిష్టాపయామి. శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ పవిత్రమసి పవిత్రం మే భూయాత్ స్వాహ. పూర్ణమసి పూర్ణం మే భూయాత్ స్వాహ. సన్మే భూయాత్ స్వాహ. సర్వం మే భూయాత్ స్వాహ. అక్షతమక్షతేజుహోమి
పశ్చిమతః పరిధిమపనయా దక్షిణతః పరిధిమపనయా ఉత్తరతః పరిధిమపనయా పశ్చిమతో విష్ణోः సదనమసి దక్షిణతో విష్ణోः సదనమసి ఉత్తరతో విష్ణోः సదనమసి ప్రాచ్యాం విష్ణోः సదనమసి. ఓమాప్యాయంతామాపోషదయో మరుతాం పృషతేత్స దివం గచ్చతతో నో పృష్టిమేరయ స్వః. భూతిస్మాతే లభతే నిత్యకం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతయో భూతిః. ఆదిత్యస్సోమో నమః త్రయాయుషం జమదగ్నే కశ్యపస్య త్రయాయుషం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం దీర్ఘాయుత్వాయ బలాయ సతాయ సతంచ వర్చసే త్రయాయుషం. ఓమాపోహిష్ట మయో భవస్థాన ఊర్జేత దాతన మహేరణాయ చక్షసే యోవస్యవతమోరసస్తస్య వాజే దేహనః ఉస్దేరుమాతర తస్మాదనకమాని శిక్షయ జన్మదాపో జనయతాచనః. ఓం చ మే స్వరశ్చ మే యజ్ఞోపచతే నమశ్చ యత్తే న్యూనం ఉపయత్తేతి రిక్తం తస్మై తే నమః. బాలకృతం వా చరితం వా సత్యహీనం వా పుష్పహీనం వా ఉపగ్నయే జాతవేదసే భగవాన్ ప్రజ్వలిత ఓం నమః. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. బ్రహ్మణే నమః సోమాయ నమః సర్వోపచారాన్ని సమర్పయామి. అగ్నిపురుషాయ నమః గుడోపహార నివేదయామి. ఆద్యశేషం సమర్పయామి. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అని మనం ఇందాక చెప్పుకున్న రీతిలో చేసేటువంటి ప్రతిక్రియ, మనం కదిలేటువంటి ప్రతి కదలిక పరమాత్మ మన వెంట ఉండి నడిపిస్తున్నాడు అని మనం భావన చేస్తే నిరంతరము ఎల్లప్పుడూ ఆ స్వామివారు మనకి తోడు నీడై ఉంటారు అని చెప్పుకున్నాం కదా. ఆ విధంగానే సాత్విక త్యాగ పురస్సరముగా ఈ చేసినటువంటి కైంకర్య ఫలాన్ని మొత్తాన్ని శ్రీనివాసుడు యొక్క చరణారవిందములకు సమర్పించారు ఆచార్యస్వామి వారు. యజ్ఞ కర్మ సముద్భవ అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెబుతారు. యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. సకాలంలో వర్షాలు కురవాలి అన్న, పంటలు సక్రమంగా పండాలి అన్న, సమస్త జీవరాశులకు ఎటువంటి లోటు లేకుండా ఆహారము ఎల్లప్పుడూ అందాలి అన్న యజ్ఞాలు నిర్వర్తించాలి అని చెప్పి మనకు పురాణములు చెబుతూ ఉన్నాయి. అలాగే గీతాచార్యుడైనటువంటి కృష్ణ పరమాత్మ కూడా మనకు చెప్పి ఉన్నారు. కాబట్టి అటువంటి యజ్ఞాలను మన మహర్షులు కూడా ఎల్లప్పుడూ నిత్యనిరంతరము ఎన్నో యాగాలు, యజ్ఞయాగాదులు, సత్రయాగాదులు, దీర్ఘసత్రయాగాదులు ఇత్యాదులు నిర్వర్తించారు నైమిషారణ్యాది మహాక్షేత్రాలలో. అటువంటి యజ్ఞ కైంకర్యాన్ని ఈ నిత్యము జరిగేటువంటి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో నిర్వర్తించడం ద్వారా సమస్త ప్రపంచమంతా సుఖ సంతోషాలతో ఉంటుంది అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉన్నది. ఆ విధంగా హోమ కార్యక్రమాన్ని లాజహోమ, ప్రధాన హోమాది దివ్య కైంకర్యములు పూర్తి చేసిన తర్వాత వారణమాయిరం అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తించారు. పాశురగానాన్ని చేస్తూ
తరువాత స్వామివారికి అమ్మవార్లకు పుష్పమాల పరివర్తనాన్ని నిర్వర్తించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో స్వామివారు ధరించినటువంటి మాలను శ్రీదేవి అమ్మవారికి సమర్పించి, మరలా స్వామివారికి సమర్పించి, మరలా భూదేవి అమ్మవారికి కూడా యథాక్రమంగా స్వామి ధరించినటువంటి మాలను ధరింపచేసి, మరలా అమ్మవార్లు ధరించినటువంటి మాలలను స్వామివారి యొక్క గళసీమలో అలంకరించి, వేరొక ఆసనంపై ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లను ఏకాసనంపై స్వామివారి దగ్గరకు వేంచేపు చేసి ఇప్పుడు అక్షతారోపణ కైంకర్యాన్ని నిర్వర్తించబోతూ ఉన్నారు. కళ్యాణాద్భుత గాత్రుడైనటువంటి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవ వీక్షణం ద్వారా మనందరి జీవితాల్లోనూ సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఆ స్వామివారి అనుగ్రహించాలి అని ఆ దివ్య శ్రీనివాసమూర్తికి నమస్కరిస్తూ పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అని అన్నమాచార్య స్వామివారు కీర్తించిన కీర్తనతో ఒక పక్క వేదమంత్రాల నడుమ ఘంటానాదము చేస్తూ ఉండగా ఆచార్య స్వామివారు శిరోవస్త్రాన్ని ధరించి స్వామి అమ్మవార్లకు అక్షతారోపణాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. నమస్కరిద్దాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. నారాయణాయ